ఇరాను తన యొక్క బాలిస్టిక్ క్షిపణుల మీద థ్యాంక్స్ పీపుల్ ఆఫ్ ఇండియా అని పేరు రాసి ఇజ్రాయెల్ మీద, అమెరికా దళాల మీద ప్రయోగించింది. గల్ఫ్ దేశాల మీద కూడా అలాగే రాసి ప్రయోగించింది. కేవలం మన దేశం పేరు మాత్రమే కాదు, జర్మనీ, అలాగే స్పెయిన్, పాకిస్తాన్, చైనా ఇలా వీటి పేర్లు రాసి వదులుతుంది. ఎందుకంటే మాకు మద్దతు తెలిపారనే కృతజ్ఞతతో. అంటే ఇక్కడ మనం గొప్ప అయిపోవచ్చు, కానీ ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. అంటే నేరుగా మనల్ని కూడా అందులోకి లాగేస్తుంది ఇరాన్. హార్మోజ్ జలసంధిని వాళ్ళు మనకి ఇచ్చేస్తున్నారు కదని మనం ఎవరికి సపోర్ట్ చేయడం లేదు, మనమే కాదు ఎవరున్నాం. ఇరాన్ కూడా మాకు సపోర్ట్ చేసింది అంటుంది, కానీ తటస్థంగా ఉన్నాం. అయితే మన పేరు, మిగతా వాళ్ళ పేర్లు కూడా మేము అందరి పేర్లు రాశాము, మాకు సపోర్ట్ చేసినటువంటి దేశాలు అన్ని పేర్లు రాశామని ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి ఇరాన్ కాన్సులేట్ చెప్పింది. ఎక్స్లోనే చెబుతోంది ఈ పేర్లన్నీ రాశామని. అయితే ఇక్కడ ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ క్షిపణులు భారతవే అని ఇజ్రాయెల్ అనుకోదు, అలాగే గల్ఫ్ దేశాలు అనుకోవు, అమెరికా దళాలు అనుకోవు. కానీ అక్కడ ఆ పేరు ఉందంటే ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్లే. మరి దీన్ని ఇండియా ఖండించలేదు కదా, నరేంద్ర మోదీ ఖండించలేదు కదా, అలాగే భారత్ ఎక్కడా కూడా ఖండించలేదు కదా. ఖండిస్తే ఇరాన్కు కోపం, ఖండించకపోతే అవి కూడా మరి ఈ దేశాలు మనకి వ్యతిరేకంగా ఉన్నట్లేనే అనే అనుమానం కూడా రావచ్చు. ఇది గొప్ప తెలివిగా ఇరాన్ అయితే మనల్ని ఇరికించడానికి చూస్తుంది, మనల్నే కాదు అందరినీ. కానీ మనకి ఇప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఇది, ఇలాంటివి చేయకూడదు ఎవరూ కూడా. అంటే ఇది ఒక రకమైనటువంటి యుద్ధ వ్యూహం. ఈ వ్యూహం నుంచి మనం బయటపడడానికి అటు లాక్కోలేము, ఇటు పీక్కోలేము.